నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సిలో అక్రమాలు వాస్తవం, పార్టీ ధృవీకరించి సాక్ష్యాధారాలను సేకరించింది. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది, సిబిఐ విచారణకు ఆదేశించాల్సిందే. రిలే నిరాహార దీక్ష శిబిరంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యతో కలిసి దీక్షలో పాల్గొన్న విద్యార్థి యువజన విభాగాల నాయకులకు సంఘీభావం. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న చంద్రబాబు అటు సంక్షేమం ఇటు రాష్ట్రాభివృద్ధికి కృషి, మహిళలకు ప్రత్యేక కార్యక్రమాల అమలు. జగ్గడిగుంటపాలెంలో ఇంటింటికి తెలుగుదేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ. తెనాలిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ. మధ్యవర్తిత్వంతో గల ప్రయోజనాలపై అవగాహన కల్పించిన న్యాయమూర్తులు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సంజీవని పర్వతోద్ధారక పూజా మహోత్సవం. ఆలయ ఈవో హరిప్రసాద్ నేతృత్వంలో నిర్వహణ. మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి అవకతవకలకు నిరసనగా స్థానిక మార్కెట్ సెంటర్లో వైసీపీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు చివరి రోజైన శనివారం కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య దీక్ష శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. శివకుమార్ మాట్లాడుతూ డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసినట్లు గుర్తు చేశారు. దీనిపై అధ్యయనం చేసిన నిర్ధారించుకున్నట్లు తెలిపారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నాయకత్వంలో విద్యార్థి యువజన విభాగాలు ఉద్యమాన్ని చేపట్టారని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ 1.1 వేల కోట్లు బకాయిలుంటే ఈ ప్రభుత్వం 1200 కోట్లను మాత్రమే ఇచ్చిందని వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు, అప్పటి వరకు నిరుద్యోగులకు నెలకు 3000 భృతి ఇస్తామని హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. తమ పార్టీని గొడ్డలి పార్టీ అని ప్రస్తావిస్తూ టీడీపీ అసలైన వెన్నుపోటు పార్టీగా పిలుస్తామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి చెప్పుకుంటే అప్పుడు ఈ ఇష్యూ మీద వైఎస్ఆర్ పార్టీ అధ్యయనం చేసి, అలాగే మరి ముఖ్యంగా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సోదరుడు పొన్నుగంటి చైతన్య నాయకత్వంలో దీని మీద జరిగిన ఉద్యమానికి వైఎస్ఆర్ పార్టీ నాంది పలికింది. ఉద్యమం అందుకు చేశాం. ఎవరి కోసం? వైఎస్ఆర్ పార్టీ కోసం కాదు. ఇది మేము రాజకీయ ఎజెండా కాదు. మేము కేవలం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో అక్రమాలు, అన్యాయాలు జరిగినాయి. ప్రతిభ ఉన్నవాడికి ఉద్యోగం రాలా, ప్రతిభ లేని వాళ్ళకి తెలుగుదేశం ఎవరైతే మంత్రి గారు కానీ లేదు వివిధ అంశాలు కానీ వాళ్ళందరికీ దాంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. ప్రతిభకి అన్యాయం జరిగింది. హామీల్ని నెరవేర్చమంటున్నాం. మీరే కదా చెప్పింది. నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. యువగలంలో లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు ఇవ్వటల్లా అది తప్ప? అంటే వైఎస్ఆర్ పార్టీ విద్యార్థుల తరపున, యువకుల తరపున మీరు ఇస్తాన్న హామీని అమలు చేయమని అంటాం తప్ప? ఏంటి దీంట్లో తప్పు మేము అడుగుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంది? నాడు నేడు తీసుకోండి. ప్రభుత్వ పాఠశాలని బ్రహ్మాండంగా అప్డేట్ చేసాం. ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రతి 3 నెలలకి ఒకసారి వేసాం. అలాగే ఉద్యోగ అవకాశాలని కల్పించాం. ఒక్క సచివాలయ వ్యవస్థతోనే 1,70,000 మందికి ఉద్యోగ అవకాశం ఇచ్చింది ఎవరు? ఇంత గొప్ప సచివాలయ వ్యవస్థని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 1,60,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఏ పార్టీ అయ్యా? వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండ కాదా? ఇవాళ ఆ సచివాలయాలే కదా మీరు వాడుతుంది, ఆ సచివాలయ ఉద్యోగాలనే కదా ఈరోజు మీరు అడ్మినిస్ట్రేషన్లో భాగం చేసుకొని పని చేయించుకుంటుంది. ఈరోజు కూడా
11 సీట్లు వచ్చిన 40% ఓటు షేర్ ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు. 40% ఓటు షేర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వెన్నుపోటు పార్టీని పిచ్చతిట్లు తిడతా ఉంటారు. ఎందుకు వెన్నుపోటు పార్టీ అని నేను చెబుతూ ఉంటానంటే, మీరు ఒక రాష్ట్రంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పడం ఎప్పుడైతే మీరు మాంటారో అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పార్టీ అనే మేము సంబోధిస్తాం. వెన్నుపోటు పార్టీగానే ప్రజలు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య తన ప్రసంగంలో డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులు నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు రాజీ లేని పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో తప్పుడు జీవోలు ఇచ్చి టెట్, బీఈడీ వంటి ఎలాంటి అర్హతలు లేని టీడీపీ కార్యకర్తలు 400 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించుకున్నారని చైతన్య ఆరోపించారు. నియామకాలు పారదర్శకంగా జరిగాయని చెబుతున్న మంత్రులు సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించారని ప్రశ్నించారు. అదేమంటే జగన్తో చర్చకు సిద్ధమని నారా లోకేష్ వేదికపై సవాల్ చేస్తున్నారని చెబుతూ మీతో చర్చకు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ సిద్ధమని, తెనాల్లో మీకు ఇష్టమైన రోజు చర్చకు రావచ్చని చైతన్య చెప్పారు. నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మాటేమిటని ప్రశ్నించారు. డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని, సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు గోల్డ్ రహీమా, జిల్లా అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజురెడ్డి, కటారి హరీష్, సానంపూడి రఘురామిరెడ్డి, కాకి దైవ సహాయం, కొంగర రాగమంజరి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక సామెత గుర్తొస్తా ఉంది. మేడిపండు చూడా మేలిమై నుండు, పొట్టైపు చూడు పురుగులుండును. సేమ్ ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన కూడా అలానే ఉంది. అందుకే కూటమి ప్రభుత్వం యొక్క మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప చేతల్లో మాత్రం ఈ కూటమి ప్రభుత్వ విద్యార్థులు జీవితాలతో, యువత జీవితాలతో చెరగటమాడుతూ ఉంది. అందుకే ఈరోజు విద్యార్థి యువజనులు నారావారి మాటలు నీటి మీద మూటలాగా విసిరి పక్కన పడేస్తా ఉన్నారు. అందుకే ఇంకా మిగిలింది ఈ కూటమి ప్రభుత్వానికి కేవలం కుట్రలు, కుతంత్రాలు, కుప్పకూలిన కంపు కొడుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని కట్టగట్టి విసిరేయడానికి ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు యువజనులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని విషయం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనం చూసుకుందాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి 2025 మనం చూసుకున్నట్లయితే అభ్యర్థులకి నోటిఫికేషన్ ఇచ్చిన మొదలు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేంత వరకు కూడా ఎన్నో అవతవకలు, అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాలతో సహా చూపిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం నోరు మెదపకుండా సైలెంట్గా ఉంటుంది. ఈరోజు నారా లోకేష్ 2-3 సభల్లో మాట్లాడుతూ ఉన్నాడు. డిఎస్సి మీద నేను సవాల్ విసురుతున్నా, చర్చకి సిద్ధమని చెప్తా ఉన్నాడు. నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆధారాలతో సహా చూపించాడు. నువ్వు మాటకు ముందు చర్చకి సిద్ధమా, చర్చకి సిద్ధమా అని అడుగుతా ఉన్నావు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మగంతా ఒకటే చెప్తున్నా, నీ చర్చకి, నీ సవాలుకి మా శివన్న సిద్ధంగా ఉన్నాడు చర్చకు రావడానికి. మీకు దమ్ముంటే టైము, ప్లేస్ చెప్పమని చెప్పేసి ఈరోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకో అంశం మనం తీసుకుందాం. డిఎస్సిలో అక్రమాలు మనం చూసాం. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలు సుమారు జీవో నంబర్ 447 2 జీవోలు, దొంగ జీవోలు తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలందరికీ కూడా ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎన్ని అక్రమాలు చేసామంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మేము అధికారులకు వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి నిరుద్యోగులని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికంటే అప్పుడు ఉద్యోగం వీకపోగా వాలంటీర్ ఉద్యోగాలు తీసేస్తున్నాడు, అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు తీసేశాడు. ఉద్యోగాలు తీసేసి ఎవరికైనా నిరుభివృద్ధి ఇచ్చాడంటే ₹1 కూడా నిరుభివృద్ధి ఇవ్వాలి ఈరోజు. కానీ కూటమి ప్రభుత్వం పదే చెబుతుంది సూపర్ 6 అమలు చేశా, సూపర్ 7 అమలు చేశా అని చెప్పేసి కోట్ల రూపాయలు ప్రజాధనంతో ఈరోజు వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. ఏడాయా నేను అడుగుతున్నా, సూపర్ 6, సూపర్ 7 ఏ అమలు చేస్తామని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు, ఇచ్చావని అడుగుతా ఉన్నా. లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తా ఉన్నావు. ఈరోజు ఒక్కొక్క సుమారు రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఒక్కొక్క వ్యక్తికి 1,08,000 రూపాయలు బకాయిలు ఉన్నావు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏ అయితే డిఎస్సిలో జరిగిన అవతకల మీద, అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించమని అడుగుతా ఉన్నాం.
తక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలా, పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలా, అదేవిధంగా నిరుద్యోగులకు నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ తక్షణమే అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో ఇటు పక్క డిఎస్సీ అభ్యర్థులు కానీ అటుపక్క నిరుద్యోగులు కానీ లేకపోతే విద్యార్థులకి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో కొనసాగుతూ ఉందో, మరి ప్రతిష్టాత్మకంగా డిఎస్సి పరీక్షలు నిర్వహించామని చెప్పి డప్పు కొట్టుకుంటా నేడు డిఎస్సి రాసినటువంటి మెరుగైనటువంటి స్టూడెంట్స్కి అన్యాయం జరిగితే మరి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు యువకులు కలిసి మరి ఈరోజు నిరసన రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలని చెప్పి విద్యార్థులుగా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే డిఎస్సిలో తప్పులు జరిగినాయో, అవకతవకలు జరిగినాయో మీరు వెంటనే సిబిఐ విచారణ చేపట్టి సమగ్రమైన విచారణ చేపట్టి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు మరి డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని. అవకతవకలు జరగనప్పుడు మీరు ఎందుకు ఇన్ని రోజులు ఆలోచిస్తూ ఉన్నారు? అవకతవకలు జరిగినప్పుడు ఎందుకు మీరు వెనకడుగు వేస్తూ ఉన్నారు? విద్యార్థులుగా యువకులుగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు బయటికి రండి. విద్యాశాఖ మంత్రి గారు మీరు స్పందించండి. ఏదైతే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మీరు స్పందించి బయటకు వచ్చి మాట్లాడితే ఆ సమస్యలు మీకు తెలుస్తాయి. మీరేదో కూర్చొని మీరు మీ ఇష్టమైనటువంటి ప్రదేశాల్లో కూర్చొని ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే మరి ఈరోజు బయటకు వచ్చి నిలబడుతున్నటువంటి విద్యార్థులకి సమాధానం ఎవరు చెప్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు, విద్యార్థుల పట్ల, యువత పట్ల కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను బట్టి మేము 3 రోజులు రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 3వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నాము. ఇక్కడికి ముఖ్య అతిథిగా మా నాయకులు, రాష్ట్ర నాయకులు పానుగంటి చైతన్య గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. భారీ ఎత్తున విద్యార్థులు అందరం మేము మెగా డిఎస్సిలో జరిగిన స్కామ్ గురించి కానీ, మెగా డిఎస్సిలో జరిగిన వాటి గురించి మేము ఈరోజు రిలే నిరాహార దీక్షలో నిరసన చేయడం జరిగింది. మీరు వెంటనే మీ మెగా డిఎస్సి ఏదైతే ఉందో, డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగకపోతే వెంటనే మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి, వాటిని నిరూపించండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం అక్రమాలు జరగలేదు అని చెప్పి మీరు తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా విద్యా సంఘాల ద్వారా. ఒకవేళ మీరు అలా చేయకపోతే వెంటనే తక్షణమే కూటమి ప్రభుత్వంలో అధికారంలో వచ్చే ముందు కూడా మరి రాగానే నిరుద్యోగులకి 3,000 ఇస్తాం, వృత్తి ఇస్తామని చెప్పి అబద్ధపు మాయ మాటలు చెప్పారు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత 3,000 కాదు కదా, ₹1 కూడా ఇవ్వలేదు నిరుద్యోగులకి. మరి అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పేద విద్యార్థులు, ఎంతో పేదరికంలో ఉన్న పేద విద్యార్థులు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లా. గతంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అదే నియోజకవర్గంలో మా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ అందరూ కూడా మరి విద్యార్థుల తరఫున పోరాడే ప్రతి ఒక్క నాయకుడు కూడా, అన్ని ఏఎస్ఎఫ్ఐ కానీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన ర్యాలీకి ప్రపంచంలో సర్వ మానవాళికి వస్త్రాలను అందించి నాగరికతను నేర్పిన చరిత్ర చేనేత కార్మికులదేనని, ప్రపంచ దేశాల చేనేత వస్త్ర ఉత్పత్తిలో 90% పైగా భారతదేశంలోనే తయారవుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తెనాలి ప్రగడ కోటయ్య నగర్లో శుక్రవారం సాయంత్రం జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకల్లో 40 మంది సీనియర్ చేనేత కార్మికులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సత్కరించారు. ఈ సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2015వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించినట్లు గుర్తు చేశారు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో భాగంగా చేనేత వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇలా పలు రకాలుగా చేనేత కార్మికులకు సహకారం అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, పాలడుగు సురేంద్ర, నల్లిబోయిన నాగేశ్వరరావు, పసుపులేటి త్రిమూర్తి, దివి హేమంత్, గోలి శ్రీనివాసరావు, అక్కల ప్రసాద్, మునగాల ధనుంజయ, కాటం రవికుమార్, దివి ఏసు, కాటూరి భాస్కర్, తిరువిదల గోపాల్, గుర్రం లక్ష్మీనారాయణ, కొండ గిరీష్ తదితరులు పాల్గొన్నారు. వెన్నంటూ ఉంటూ మనకి ఏ సమస్య వచ్చినా మన వెంటే ఉండి మనతో పాటుగా మన సమస్యలను పరిష్కరించడానికి మన ప్రియతమ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడూ మనకు ముందున్న విషయం తెలుసు. అందులో భాగంగా మనకి అందరికీ తెలుసు, మనకి అపర కర్మశాల అనేది ఒకటి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ అపర కర్మశాల తెనాలి నియోజకవర్గం అనే ఒక రోల్ మోడల్గా ఉంది. ఆ అపర కర్మశాల ఏర్పాటు అవడానికి నాంది పలికింది, ఆ చెరువును పూడ్చింది కూడా మన నేత
రైతు ఆహారం పెడితే వీళ్ళు ఆది మానవుల కాల నుంచి కూడా బట్టలు అందించి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకి సాటి చెప్పారని చెప్పి నరేంద్ర మోడీ గారు భారతదేశం వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవం 2015లో ప్రకటించారు. ఆ రోజు నుంచి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా అప్పుడు కూడా మనం మోడీ గారితో మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ కలిసి ఉంది. మనం కూడా ఆ రోజున బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుపుకున్నాం. చేనేత కార్మికులందరినీ పిలిచి సన్మానాలు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి మెమోంటోలు ఇచ్చి ఇదే విధంగా ఆ రోజు కూడా చేశాం. కూటమి ప్రభుత్వం ఆ రోజున ఈ రోజున కూడా చేనేత కార్మికుల పట్ల ఎంతో చేనేత కార్మికుల గురించి, చేనేత మగ్గాల గురించి, మరమగ్గాలు వచ్చే సందర్భంలో ఆ సందర్భంలోనే మరమగ్గాలను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన చేసిన పోరాటం అంత కాదు అని చెప్పి మరి ఆ రకంగా మనందరికీ కూడా జీవనోపాధికి మార్గదర్శకుడు ఎవరయ్యా అంటే ప్రాణ కోటయ్య గారు. ఆ తర్వాత కాలంలో ఈ మరమగ్గాలు వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వచ్చిన తర్వాత, విదేశీ వస్త్రాలు దిగుమతి అయిన తర్వాత స్వదేశీ వస్త్రాలకి మరి గిట్టుబాటు ధర లేక, మన్నిక లేక, రకరకాల కారణాల వల్ల మనందరం కూడా వెనక్కి వెళ్ళాం. అయినప్పటికీ కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు 1999 మంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికులు ఆకలి చావుల ద్వారా పని లేక, వాళ్ళకి ఏమీ రకమైనటువంటి ఆదరణ లేక, మరి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మనకి చీరాల్లోనూ, అదేవిధంగా బాపట్లలోనూ, తెనాల్లోనూ, మంగళగిరిలో ఎలా ఉండేవాళ్ళు, ఇంతకంటే ఎక్కువ జనాభా చేనేత వర్గాలు కరీంనగర్లో ఎక్కువ ఉండేవి. ఆ ప్రాంతంలో మరి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను ఆ సమయంలో. అక్కడ జరిగిన మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, అలాంటి ఎవరైనా సరే, ఎవరికైనా సరే బ్యాంకుల్లో జమ కాకపోయినట్లయితే మీరు రిజిస్టర్ అయి ఉంటే ఎందుకు రాలేదో నాకు మహేష్ గారికో ఎవరొకరికి చెప్తే ఖచ్చితంగా మీకు ఆ 25,000 రూపాయలు సబ్సిడీ మీకు వచ్చేలాగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, మరి మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందయ్యా అని చెప్పేలాగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. ఆనందంతో, ఏదో రాజకీయంగా జరుపుకోవడం కాదు, ఆనందంతో జరుపుకోవాలి, సంతోషంతో జరుపుకోవాలి. నిజమైన ప్రగతి, నిజమైన అభివృద్ధి, నిజమైనటువంటి శాస్త్రీయ దృక్పథంతో ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. మన యొక్క స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సంజీవని పర్వతోద్ధారక పూజా మహోత్సవాన్ని ఆలయ ఈవో హరిప్రసాద్ నేతృత్వంలో ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి శనివారం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తొలుత స్వామివారికి విశేష పంచామృత స్నపన నాగవల్లి దళార్చన చేశారు. ఆలయ మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై సంజీవని పర్వతోద్ధారక పూజను పండితులు నారాయణం, గోవర్ధన లక్ష్మి, రఘురామ, వేదాంత, నాగమారుతి నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలోని శ్రీ సువర్చల అమ్మవారికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ పవిత్ర నదీ జలాల తీర్థాన్ని సువర్చల అమ్మవారి సారెను అందజేశారు. పూజాది కార్యక్రమంలో దాతలు గుడివాడ బాలకృష్ణ, శివపార్వతి దంపతులు, జంజం రామారావు, కృష్ణకుమారి దంపతులు, మాజీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, స్థానికులు ఉప్పల వరదరాజులు, కోట శివప్రసాద్, అక్కల రామలింగేశ్వర కుమార్ భక్తులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లినటువంటి శ్రీ సూత్ర సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ముందుకెళ్తుంది. భాగవతుల వంశీయుల చేత సుమారు 200 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి దేవాలయంలో గత 50 సంవత్సరాల క్రితం అయిపోయినటువంటి సంజీవని పర్వతోద్ధారక పూజా మహోత్సవాన్ని ఈ సంవత్సరం ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో, దాతల సహకారంతో ఈ సంవత్సరం మళ్ళీ దాన్ని పునఃప్రారంభించడం జరుగుతుంది. ఎంతో వైభవంగా సంజీవని పర్వతోద్ధారణ పూజా మహోత్సవాన్ని మనం ఈ రోజున నిర్వహించడం జరిగింది. తొలుత స్వామివారికి విశేషంగా పంచామృత స్నపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే పవిత్ర జలాలను తీసుకొచ్చి ఈ రోజున స్వామివారికి అభిషేకం నిర్వహించిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ఆ యొక్క పవిత్ర జలాల తీర్థాన్ని కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటాము.
అలాగే ఆషాఢ మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వెంచేసినటువంటి సువర్చల అమ్మవారికి కూడా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకేతం సభ్యులు మహిళా భక్తులు విశేషంగా పాల్గొని కార్యనిర్వహణ దగ్గర హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సారిని కూడా సమర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ఆలయ వంశపారంపర్య రచకులైనటువంటి రొంపిచర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో భాగవత వంశీయుల యొక్క ప్రోత్సాహంతో నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే కార్యక్రమం జరిగించిన ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం షరఫ్ బజార్ తెనాలి. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఈ రోజున సారె సమర్పించడం జరిగింది. తదుపరి ఎన్నో సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి ఉత్సవం అయినటువంటి సంజీవిని ఉత్సవం ఈ రోజున 50 సంవత్సరాల తర్వాత ఈ దేవాలయంలో వంశపారంపర్య వ్యవస్థాపకులు ఏనాడైతే జరిపించి ఆపారో అది మళ్ళీ ఈ సంవత్సరం పునరుద్ధరించడం జరిగింది. ఈ కార్యక్రమంను మా అర్చక స్వామి అయినటువంటి రొంపిచర్ల శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు కిరణ్ కుమార్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన దాతలకు, భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో జరిగే ధార్మిక కార్యక్రమాల్లో కూడా తెనాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం మీడియేషన్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెనాలి కోర్టు ఆవరణ నుంచి ప్రారంభమైన ర్యాలీ టౌన్ చర్చ్, గాంధీ చౌక్, శివాజీ చౌక్ మీదుగా తిరిగి కోర్టు ప్రాంగణానికి చేరుకుంది. ర్యాలీ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ కుటుంబ, ఆస్తి, వ్యాపార, ఇతర సివిల్ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. నిష్పక్షపాత మధ్యవర్తి సమక్షంలో ఇరుపక్షాలు స్వచ్ఛందంగా చర్చించి పరస్పర అంగీకారంతో వివాదాలకు ముగింపు పలకటం ఈ విధానంలోని ప్రత్యేకత అని వివరించారు. మధ్యవర్తిత్వం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కోర్టు కేసులో భారం తగ్గుతుందని, సంబంధాలు దెబ్బతినకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రజలు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకుని న్యాయ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మధ్యవర్తిత్వం ద్వారా కేవలం కేసుల పరిష్కారం మాత్రమే కాదు, మనుషుల మధ్య సఖ్యత, సయోధ్య ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ప్రజలందరూ గమనించుకొని ఈ మధ్యవర్తిత్వం యొక్క ప్రాధాన్యతను గుర్తించి మీరందరూ కూడా మీ సమస్యల్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ ప్రోగ్రాము కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుంది న్యాయస్థానాల్లో. కనుక ఏ సందర్భంలో ఏ ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది అని మీ మనసుకు అనిపించినా కానీ మీ కేసులు ఏ కోర్టుల్లో ఉన్నాయో ఆ వాయిదా రోజునే అవ్వాల్సిన అవసరం లేదు. ముందుగానైనా వచ్చి ఆ న్యాయమూర్తికి మేము ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటున్నాము, మా మ్యాటర్ మీడియేషన్కి రిఫర్ చేయండి అని అడిగినట్లయితే ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి న్యాయస్థానంలో న్యాయమూర్తి కూడా వాటిని రిఫర్ చేస్తారు. ఇక్కడ అప్రూవ్డ్, ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు, వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడతారు. వాళ్ళ సేవలను కూడా మీరు వినియోగించుకొని సత్వర న్యాయం పొందడమే కాకుండా సయోధ్య కుదుర్చుకుంటారని మేము అందరినీ ఈ మీటింగ్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు 1K రన్ ప్రోగ్రాం అనేది ఇక్కడ ఉన్నటువంటి యావత్ లిటిగెంట్స్కి, ప్రజానీకానికి మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సత్వరమే పరిష్కరించుకోవచ్చు. వారి యొక్క ధనాన్ని, వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా కేసుల పట్ల సత్వర న్యాయ పరిష్కారం అనేది జరుగుతుందనే అవగాహన కోసం ఈరోజు సుప్రీంకోర్టు వారి యొక్క ఆజ్ఞ మేరకి, హైకోర్టు వారి లీగల్ సర్వీస్ అథారిటీ వారి యొక్క డైరెక్షన్స్ మేరకి ఈరోజు ఆఫీసర్సు, జడ్జెస్ మరియు లాయర్లు, మీడియేటర్లు అందరూ కలిసి ఈరోజు 1K రన్ ప్రోగ్రాం అనేది అవగాహన కల్పించాలి ప్రజల్లో అనే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా 2వ శనివారం అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలు, పాఠశాలలకు వెళ్లి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెలవులు ఇప్పించినట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివనాగరాజు చెప్పారు. రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ కౌన్సిల్ సభ్యులు పాసం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2వ శనివారం సందర్భంగా అన్ని కళాశాలలు, పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటిస్తే తెనాలి నియోజకవర్గంలో మాత్రం కొన్ని విద్యా సంస్థలు అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నాయని తెలియజేశారు. కొంతమంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఏఐఎస్ఎఫ్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించినట్లు చెప్పారు. ఆయా పాఠశాలలు, కళాశాలల దగ్గరకు వెళ్లి సెలవులు ప్రకటించమని కోరామని అన్నారు. అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాల, పాఠశాల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి వారి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించిన వారికి ఏఐఎస్ఎఫ్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆదిన కోట్లు, పట్టణ కార్యదర్శి గండికోట రవికుమార్, తెనాలి నియోజకవర్గం నాయకులు తనీష్, సాయి, చింటూ, ఫిలిప్,
వంశీ, కౌశిక్, పవన్, లోకేష్ తదితర విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. సెకండ్ అయినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులు ధిక్కరిస్తూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల స్కూళ్ళు కళాశాలలు యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు ర్యాంకుల పేరుతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి చేసి వారు ఆత్మహత్యలు పాల్పడుతున్నారంటే మీరు ఖచ్చితంగా హంతకులు అని చెప్పి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు మేల్కొని శాస్త్రీయ విద్యా విధానాన్ని కంటిన్యూ చేయమని చెప్పి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈరోజు తెనాలిలో చాలామంది విద్యార్థులు కళాశాలలు నిర్వహిస్తూ ఉన్నారంటే ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు సెకండ్ సాటర్డే సండే అదేవిధంగా ప్రభుత్వ సెలవు దినాల్లో ఖచ్చితంగా సెలవు ప్రకటించాలి. లేని పక్షాన ఏఐఎస్ఎఫ్గా కళాశాలల ముందు బైఠాయించి మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు సెకండ్ సాటర్డే అప్పుడు కొన్ని కళాశాలలు పాఠశాలలు నిర్వహిస్తూ ఉన్నారని ఏఐఎస్ఎఫ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మరి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఈ సెకండ్ సాటర్డే పూట పాఠశాలలు కళాశాలలు నిర్వహించి విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు మరి ఏఐఎస్ఎఫ్గా మా దృష్టికి తీసుకొస్తున్న తరుణంలో మరి మేము వెళ్ళి కళాశాల యాజమాన్యాలతో ప్రిన్సిపల్స్తో మాట్లాడి మరి ఒక వారం పాటు మీరు కళాశాలలు నిర్వహించి వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. మరి గవర్నమెంట్ నిబంధనలు మీరు అనుసరించాలి, సెకండ్ సాటర్డేలు వాళ్ళు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరటం జరిగింది. ఏదైతే వాళ్ళు ఒక మానసిక ఉల్లాసానికి దోహదపడుతూ ఉందో ఈ సెకండ్ సాటర్డేలు ఆదివారం వాళ్ళు క్రీడలు ఆడుకొని మళ్ళీ తర్వాత రోజు అదేవిధంగా మరుసటి రోజు యథావిధిగా స్కూల్స్కి వెళ్ళే అవకాశం కల్పించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల మీద విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన ఆ విద్యా సంస్థల ముందు విద్యార్థులందరినీ కలుపుకొని ఏఐఎస్ఎఫ్గా ప్రత్యక్షంగా ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మోకాళ్లు కీళ్ల నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ ఆలపాటి హరివెంకట బ్రహ్మేష్ సూచించారు. స్థానిక బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఆలపాటి హరివెంకట బ్రహ్మేష్ మోకాళ్లు కీళ్ల సమస్యలపై మాట్లాడారు. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గటం, అధిక బరువు, వయస్సు పెరగటం, ప్రమాదాలు, క్రీడా గాయాల కారణంగా అన్ని వయసుల వారిలో ఎముకలు, కీళ్లు, కండరాలకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. మోకాళ్లలో తరచూ నొప్పి, మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది, ఎక్కువ దూరం నడవలేకపోవటం, కీళ్లల్లో వాపు, బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదన్నారు. యశోద ఆసుపత్రి సోమాజిగూడ యూనిట్లో అత్యాధునిక వైద్య పరికరాల సహాయంతో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ వంటి ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు పవన్, సీరం, నజీర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మీడియా మిత్రులకి, తెనాలి ప్రజలకి యశోద హాస్పిటల్ తరఫున నమస్కారం అండి. అండ్ మన యశోద హాస్పిటల్లో ఆర్థోపెడిక్ రోబోటిక్ సర్జన్ మన రమేష్ గారు ఉన్నారు. సోమాజిగూడ యూనిట్కి సంబంధించి యశోద హాస్పిటల్ మనతో తన డీటెయిల్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా పేరు ఆలపాటి బ్రహ్మేష్. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఆర్థోపెడిక్ సర్జన్గా గత 3 సంవత్సరాల నుండి చేస్తున్నాను. నా ప్రత్యేకతలు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్, కీ హోల్ సర్జరీస్, జాయింట్ ప్రిజర్వేషన్ ప్రొసీజర్స్, కార్టిలేజ్ రిలేటెడ్ ప్రొసీజర్స్. అంతేకాకుండా దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మోకాలు మార్పిడి, తుంటి మార్పిడి కాకుండా అత్యాధునికమైన శస్త్రచికిత్సలు లాంటి రీజనరేటివ్ మెడిసిన్, స్టెమ్ సెల్ థెరపీ, ఇవన్నీ మా ప్రత్యేకత. వీటిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, యూరోపియన్ కంట్రీస్కి ఏమాత్రం తగ్గకుండా ధీటుగా ఉండేటట్టు సదుపాయాలతో యశోద హాస్పిటల్ సోమాజిగూడలో గత 3 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను. మామూలుగా ఎముకల విభాగానికి సంబంధించిన నొప్పులంటే తుంటి నొప్పి, భుజం నొప్పి, మోకాలి నొప్పి, అలాగే లిగమెంట్ ఇంజరీస్, మెనిస్కస్ ఇంజరీస్, ఓకే, వీటన్నిటితో జనాలు బాధపడుతూ ఉంటారు. అందరికీ ఒక అపోహ ఏంటంటే ప్రతిసారి ఎముకల సర్జన్ దగ్గరికి వెళ్తే ఓన్లీ సర్జరీ గురించే చెప్తారు అన్న ఒక అపోహ ఉన్నది. దాన్ని దూరం చేద్దామని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది.
అసలు మామూలుగానే మనకి మోకాలు నొప్పి లేదా తుంటి నొప్పి భుజం నొప్పి అంటే ఒక్కోసారి కండ తెగిన కండ కోతకు గురి అయినా ఇవన్నీ ఇబ్బందులు వస్తుంటాయి. సరే, ముందస్తు దశలో ఈ ఇబ్బంది ఏంటన్నది తెలుసుకొని దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ఒక నిర్ధారణకు వచ్చి ట్రీట్మెంట్ చేస్తే బాగా రిలీఫ్ ఉంటుంది. అండ్ పేషెంట్ కూడా తన డైలీ లైఫ్ని తన రొటీన్ లైఫ్ని అన్నీ చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా. చిన్న చిన్న నొప్పులు వాటిని ఇబ్బంది చిన్నవే అని చెప్పి నిర్లక్ష్యం చేయటం వల్ల అవి పెరిగి దానివల్ల ఇబ్బంది కలగటం, చివరికి సర్జరీ దాకా వెళ్ళటము. ఫుడ్ దాకా అన్నీ తీసుకోవచ్చు సార్. ఒకవేళ షుగర్ పేషెంట్లు కానీ అలా ఉంటే వాళ్ళు తీపి పదార్థాలు షుగర్ కంట్రోల్లో ఉంచుకునేటట్టు అవి చూసుకుంటే సరిపోతుంది సార్. ఫుడ్ విషయంలో అంటూ ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండవు సార్. యూజువల్లీ మనం ఇది పప్పులు అవి తింటే చీము పడుతుంది అని ఉంటుంది. బట్ అది నిజం కాదు సార్, అది అపోహ మాత్రమే. యాక్చువల్లీ ఎంత ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే బాడీ రికవరీ అంత ఫాస్ట్గా ఉంటుంది సార్. అలాగే కాకపోతే పేషెంట్ కొద్దిగా డైలీ లైఫ్తో పోలిస్తే కొద్దిగా తక్కువ నడుస్తారు కాబట్టి కాస్త అజీర్తి అలాంటివి కూడా రాకుండా ఈజీ హోమ్ మేడ్ ఫుడ్, ఓకే, ఎక్కువ వ్యర్థ పదార్థాలు లేకుండా ఫ్రైడ్ ఫుడ్స్ లాంటివి కాకుండా ఫ్రెష్ మేడ్ ఫుడ్స్ అలాంటివి తీసుకుంటే పేషెంట్కి మంచిది అండ్ రికవరీకి కూడా బాగా వేగంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులను భారతదేశం నుండి పారద్రోలటానికి క్విట్ ఇండియా ఉద్యమం జరిగితే నేడు దేశ పొలిమేరల నుండి డ్రగ్స్ ను తరిమేయటానికి క్విట్ డ్రగ్స్ ఉద్యమాన్ని చేపట్టాలని మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు. ఆలపాటి నగర్లో మా ఏపీ కార్యాలయంలో శనివారం క్విట్ డ్రగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొన్ని రకాల డ్రగ్స్ ను దగ్ధం చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న సభ్యులు వారి స్థావరాలపై పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రభుత్వాలు ఎంతగా కృషి చేస్తున్నా సమాజం తల్లిదండ్రులు కూడా ఒక కన్నేసి ఉంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. మా ఏపీ సభ్యులు స్టైల్ రవి, రమ్య రాథోడ్, ఎర్రా బాబు, సైదులు యాదవ్, సముద్రాల శ్రీధర్ శర్మ, షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు. తెల్లవాళ్ళను పారద్రోలటం కోసం క్విట్ ఇండియా ఎలా చేశారో ఈ రోజున సమాజాన్ని వణికిస్తుంది, సమాజాన్ని భయపెడుతుంది, సమాజాన్ని క్యాన్సర్ కణం కన్నా ప్రమాదంగా తొలిచేస్తున్న డ్రగ్స్ అనే మహమ్మారిని భారత పొలిమేరల నుంచి పారద్రోలటానికి క్విట్ డ్రగ్స్ అనే కార్యక్రమానికి మా ఏపీ ఈ రోజున రూపాంతరం చేస్తూ ఉంది. క్విట్ డ్రగ్స్ ఏంటి, ఎందుకు ఈ డ్రగ్స్ ఎలా పెరిగినాయి అంటే, ఒకప్పుడు మా అబ్బాయి మందు తాగుతున్నాడు, మా అబ్బాయి పేకాడుతున్నాడు, లేదు మా అబ్బాయి తిరిగిపోతాయని అనుకునేవాళ్ళు. బట్ నౌ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బుల్షిట్ అంతే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద యూత్ హూ ఆర్ గోయింగ్ టు యూనివర్సిటీస్, హూ ఆర్ గోయింగ్ టు కాలేజెస్, దే ఆర్ వెరీ హ్యాబిచ్యుయేటెడ్ టు టేక్ డ్రగ్స్. ఆ కొకాయిని ఇక్కడ పెట్టి పీల్చుకోవటం, మత్తు ఇంజక్షన్లు చేసుకోవటం, మత్తు బిళ్ళలు మింగటం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం, సోషల్ రిలేషన్స్ చాలా భంగమైపోతున్నాయి. ఈ డ్రగ్స్ మహమ్మారిని ఈ దేశ పొలిమేరల నుంచి పారద్రోలటానికి దీనికి ఒక సరైన కార్యాచరణ పద్ధతి అనేది తీసుకోవడానికి అటు ప్రభుత్వం ఇటు ప్రజలు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు కూడా అంత దేశద్రోహుల కన్నా ప్రమాదకారులు. వీళ్ళు తెల్లవాళ్ళ కన్నా ప్రమాదకారులు డ్రగ్స్ తీసుకొచ్చి చేరేస్తున్నవాడు. ఎందుకంటే తెల్లవాడు బానిసలుగానే చూశాడు, కానీ డ్రగ్స్ ఏం చేస్తుంది, బానిసలుగా చూడటంలా బ్రతుకునే తీసుకెళ్ళిపోతుంది, బ్రతుకునే శ్మశానానికి లాక్కెళ్తుంది. బ్రతకటానికి అవకాశం లేకుండా మొత్తం నాడీ వ్యవస్థ న్యూరలాజికల్ సిస్టమ్ అంతా ఈ డ్రగ్స్ దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ఈ రోజున మా ఏపీ ఏం చేస్తుందంటే క్విట్ ఇండియా మహోత్సవాన్ని మేము క్విట్ డ్రగ్స్ కార్యక్రమంగా రూపొందించడం జరిగింది. జస్ట్ టేక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ట్యాబ్లెట్, ఇది వేసుకుంటే నిద్ర భయంకరంగా వస్తుంది. ఆల్ దీస్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది మెడికల్ షాప్స్. ఏమీ దొరకకపోతే ఈవెన్ దగ్గు సిరప్లు కూడా తెచ్చుకొని అతిగా దగ్గు మందు తాగితే కూడా విపరీతమైన మత్తు వస్తుంది. సో మెడికల్ షాప్స్లో డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీద ఇస్తున్న కొంతమంది నిద్రపట్టకపోతే ఇలాంటి ట్యాబ్లెట్ వేసుకుంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ డబ్బులు ఇచ్చేసి ఆ డ్రగ్స్ తీసుకుని ఆ మందులు తీసుకుని వేసుకుంటున్నారు. ఓహో వాళ్ళ ప్రపంచం, వాళ్ళ ఊహా ప్రపంచంలో తేలిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్య మేము డ్రగ్స్ వద్దు బిడ్డ అనే
థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ కూడా తీసాము. త్వరలో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిబిట్ ఇన్ ఆల్ ఫిలిం థియేటర్స్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్, నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం థియేటర్స్, మోస్ట్ ఆఫ్ ది ఛానల్స్, లోకల్ ఛానల్స్లో కూడా ప్రసారం కావడానికి జిల్లా పోలీసులు దానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్యవాదులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ నాయకులు వాళ్ళని పిలుస్తూ మీరు వాటిని తగలబెట్టే కార్యక్రమం చేసి ఆ సప్లై చేసే వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ డ్రగ్స్ని దేశం నుండి పారద్రోలితే అప్పుడు క్విట్ ఇండియాకి ఎలాగ అయితే ఆనాడు సంబరాలు చేసుకున్నామో, స్వతంత్రం వచ్చిందని బ్రిటన్ వాళ్ళ జెండాని కిందకి దించి మన జెండాని పైకి ఎలా అయితే అంత సంబరపడ్డామో, అలాగే ప్రతి తల్లి తండ్రి కూడా సంబరపడి కన్నీళ్ళు తుడుచుకుని సంతోషంతో ఆనందం వ్యక్తం చేసే రోజు కోసం మా ఏపీ ఆలోచిస్తుంది. బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతి తల్లి తండ్రి ఆలోచించి డ్రగ్స్ని దూరం చేయండి, డ్రగ్స్ నుంచి మీ బిడ్డలను కాపాడుకోండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తూ ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రూరల్ మండలం జగ్గడిగుంటెపాలెంలో శుక్రవారం రాత్రి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయా వార్డుల్లో పర్యటించారు. స్థానికులను కలుసుకుని వారికి అందుతున్న సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం, సామాజిక మార్పు కోసం చేస్తున్న కృషిని వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్థిక వనరులు సరిపడా లేకున్నా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న చంద్రబాబును ఆశీర్వదించాలని కోరారు. తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ ఐక్యవేదిక తరపున రాష్ట్ర కేంద్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, పెమ్మసాని చంద్రశేఖర్ కు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ వివరాలను పొట్టి మూర్తి, లక్ష్మీ శ్రీనివాసులు, వెచ్చ శ్యాంప్రసాద్, తిరువీధుల పవన్ కుమార్, బోర్లగడ్డ గోపాల్ శనివారం తెలియజేశారు. తెనాలి విజయవాడ రోడ్డును 4 లేన్లు చేయాలని తెలిపారు. కాజా నుంచి తెనాలి ఔటర్ రింగ్ కలిసే రోడ్డు నిర్మాణాన్ని రద్దు చేయడం సమంజసం కాదన్నారు. VGTM అని విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలిని కలుపుకొని రాజధాని ప్రాంతంగా చెప్పేవాళ్లని చెబుతూ ఇప్పుడు తెనాలి వదిలేసి గుంటూరు, విజయవాడ 27 గ్రామాల్లో రాజధానిగా చెప్తున్నారని, దీనివల్ల ఎంతో నష్టపోతామని వివరించారు. తెనాలి నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. ఇక్కడ నుంచి మేము ప్రయాణం చేయలేకపోతున్నాం. కారుల్లో, వాహనాల్లో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలానే కాజా నుంచి మన ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే రోడ్డు ఆపేశారు. ఇది ఎంతో ఉపయోగకరమైన రోడ్డుని మీరు ఆపేశారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పెమ్మసాని గారు ఆ రోడ్డుని మళ్ళీ పునరుద్ధరించేటట్టు చేయాలి. అలానే బకింగ్హోమ్ కెనాల్ విజయవాడ నుంచి ఏ వాటర్ అయితే మనకి తెనాలిలో 3 కాలువల ద్వారా వస్తాయో దాని లోపల జల రవాణా చేస్తారని చెప్పి గతంలో సెంట్రల్ గవర్నమెంటు ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చింది. తర్వాత దాని గురించి ఏమీ మాట్లాడలేదు. దాన్ని కూడా ముందరికెళ్ళేటట్టు చూడవలసిన బాధ్యత మన లోకల్ మినిస్టర్ అయినటువంటి మనోహర్ గారికి, సెంట్రల్ మినిస్టర్ అయిన పెమ్మసాని గారికి ఎంతో బాధ్యత ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాము. తెనాలి పక్కనే ఉంది, మనకి రైలు కనెక్టివిటీ ఉంది, తెనాలిలో గ్రౌండ్ వాటర్ ఉంది, 3 కాలువలు ఉన్నాయి, మంచి విద్యావేత్తలు ఉన్నారు, ఎంతో ఘన చరిత్ర ఉంది తెనాలికి. మీరు తెనాలిని కూడా కలుపుకొని రాజధానిలో భాగంగా కొన్ని పరిశ్రమలు, కొన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పిస్తే మా యువత కూడా బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. గతంలో కూడా మేము 2-3 సార్లు తెనాలిని రాజధానిలో కలపండి, ఔటర్ రింగ్ రోడ్ని తెనాలి ఔటర్ నుంచి తీసుకెళ్ళండి, తెనాలి కనెక్టివిటీ పెంచండి, తెనాలిలో కొన్ని పరిశ్రమలు తేండి, మా కుటుంబాలని బాగు చేయండి అని చెప్పి అడిగాము. మీరు ఎవరు కూడా 2 మినిస్టర్లు ఉండి కూడా మాకు ఇక్కడ ఏమీ ఉపయోగపడుతున్నట్టు కనపడతలేదు. అలానే తెనాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఇంతే జనాభా ఉంది. మా లోకల్లో ఉన్నటువంటి షాపులు కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ, బంగారపు షాపులు కానీ ఏవైతే మా వ్యాపారాలు ఉన్నాయో అవి లిమిటెడ్గా జరుగుతుంది. ఎందుకు బయట నుంచి ఎవరు మా దగ్గర రావట్లేదు. అదే కనుక కొన్ని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు పెరిగితే మా వ్యాపారాలు కూడా పెరుగుతాయి. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి తెనాలికి కొన్ని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి గౌరవ మినిస్టర్లు ఇద్దరిని మేము మనస్ఫూర్తిగా ఈ రోజున భారత్ మాతాకి జై అనేది మన దేశం యొక్క నినాదం. భారత్ మాత అంటే ఒక రూపం కాదు, ఒక స్త్రీ కాదు, మనం కల్పితంగా చేసుకున్న స్త్రీమూర్తి
మనం స్త్రీలని ఎంత గౌరవిస్తామో అది అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచం మొత్తం మనం స్త్రీలను కొనియాడే విషయంలో, వాళ్ళని ఆదరించే విషయంలో ఎంతో శ్రద్ధగా మన ఇంకా చూస్తూ ఉంటారు. అట్లాంటి మాతృమూర్తిని, అట్లాంటి భరతమాతని ఈ రోజున మొన్న ఢిల్లీలో జరిగిన జంజీ ఉద్యమంలో ఒక ఆడమనిషి చక్కగా నిండుగా బొట్టు పెట్టుకుంది, చీర కట్టుకుంది, భారత సాంప్రదాయ ప్రకారమే ఉంది. కానీ ఆమె మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా నీచంగా ఉన్నాయి. ఆ విధమైన నీచమైన మాటలు మాట్లాడటానికి సపోర్ట్ చేస్తుంది ఎవరు? ముందు తెలుసుకోండి. ఏ విధంగా భారతదేశంలో అస్థిరత్వం క్రియేట్ చేయాలనేది ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనేది ఒకసారి ఆలోచించండి. ఆ రోజు జంజీ ప్రోగ్రాంలో వచ్చినటువంటి మనుషులందరినీ కూడా మీరు ఒక్కసారి 1 by 1 చూసుకోండి. దరిదాపుగా 2800 మంది నేరగాళ్ళు ఉన్నారంట. మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, రేపులు చేసిన వాళ్ళు ఉన్నారు, కూనీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డెకాయిట్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఒక ఉద్యమం చేయడం అనేది అంత మటుకు కరెక్ట్. మీరు ప్రొటెస్ట్ చేస్తే చెయ్యండి. దేని గురించి చేశారు? నీట్ గురించి చేశారు, మంచి సబ్జెక్టు. కానీ ఆ నీట్ పరీక్ష అనేది మళ్ళీ తర్వాత పెట్టారు. అది యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ రిజల్ట్స్ వచ్చేసినాయి. పిల్లలందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటున్నారు. చదువుకుంటున్న పిల్లల్ని ఆ విధంగా రోడ్ల మీద తీసుకొచ్చి మీరు వాళ్ళ భవిష్యత్తును పాడు చేయమాకండి. అంగలకుదురు గ్రామ కాపురస్తుడు పెన్నింటి మురళీకృష్ణను బంగారం పేరుతో 5.50 లక్షలు తీసుకుని మోసగించిన కేసులో నిందితురాలైన కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో నివాసముంటున్న బండ సువర్ణకుమారిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఎస్ఐ ఆనంద్ కేసు వివరాలను తెలియజేశారు. తక్కువ రేటుకు బంగారం వస్తుందని స్నేహితుల ద్వారా తెలుసుకున్న ప్రైవేటు ఉద్యోగి పెన్నింటి మురళీకృష్ణ 3 వ్యక్తులను కలిశారు. వారు చెప్పిన మాయ మాటలు నమ్మి 5.50 లక్షలు ఇచ్చి 110 గ్రాముల బంగారం పూసలను తీసుకున్నారు. ఆభరణాలు చేద్దామని ఆ బంగారు పూసలను కరిగింప చేయగా అవి నకిలీ అని తేలింది. దీంతో మోసపోయినట్లు గ్రహించి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కేసులో 3వ ముద్దాయి అయిన సువర్ణకుమారిని శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గోపాల్, ప్రసాద్ అనే 2 నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ప్రజలు తక్కువ రేటుకు బంగారం, ఇతర విలువైన వస్తువులు అమ్ముతామనే ఆశలకు లొంగి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శాకాంబరి అలంకారం మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తొలుత స్వామివారికి, అమ్మవారికి ఆలయ అర్చకులు వడ్లమూడి రాఘవేంద్ర వరప్రసాద్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు పుచ్చ శైలజ ఆధ్వర్యంలో శ్రీ లలిత సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా శాకాంబరి అలంకారాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు ముందుకు వచ్చి శాకాంబరి అలంకారానికి అనేక రకాల కూరగాయలు అందజేయడం అభినందనీయమన్నారు. స్వామి అమ్మవారు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు ఆషాఢ మాసం సందర్భంగా దుర్గా పార్వతీ అమ్మవారికి ఈ రోజున శాకాంబరి అవతారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక భక్తులు, భక్త బృందం సభ్యులు, మా అర్చక స్వామి అయినటువంటి వడ్లమూడి రాఘవేంద్ర వరప్రసాద్ గారు తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించి ఉన్నారు. శాకంబరి అమ్మవారి అలంకారం, శాకంబరి అమ్మవారి యొక్క అవతారము మనకి పూర్వకాలం నుంచి ఉంది. దీని గురించి దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించిన ఒక కథ కూడా దేవి భాగవతంలో చెప్పబడింది. అదేమిటంటే పూర్వం దుర్గముడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మగారి కోసం ఘోరమైన తపస్సు చేసి వేదాలని, శాస్త్రాలని తన సొంతం కావాలి, తనకు వశం కావాలని కోరుకున్నాడు. దాంతో వేదాలు, శాస్త్రాలు దుర్గముడికి వశమైపోయినాయి. మన ఋషులు వీళ్ళు యజ్ఞయాగాదులు క్రతువులు చేయాలంటే వాళ్ళకి మంత్రాలు మర్చిపోయారు. దాంతో ఎప్పుడైతే యజ్ఞయాగాదులు క్రతువులు లేవో దేవతలకి హవిస్సు అందలేదు. ఎప్పుడైతే దేవతలకి హవిస్సు అందలేదో వర్షాలు కురవలేదు. ఎప్పుడైతే వర్షాలు కురవలేదో మనకి కరువు కాటకాలు సంభవించి ప్రజలందరూ హాహాకారాలతో అల్లాడిపోతూ దుర్గా అమ్మవారిని పూజించారు. అప్పుడు ఆ దుర్గాదేవి ప్రజల్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెగా డిఎస్సిలో అక్రమాలు వాస్తవం, పార్టీ ధృవీకరించి సాక్ష్యాధారాలను సేకరించింది. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది, సిబిఐ విచారణకు ఆదేశించాల్సిందే. రిలే నిరాహార దీక్ష శిబిరంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యతో కలిసి దీక్షలో పాల్గొన్న విద్యార్థి, యువజన విభాగాల నాయకులకు సంఘీభావం.
రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న చంద్రబాబు అటు సంక్షేమం ఇటు రాష్ట్రాభివృద్ధికి కృషి, మహిళలకు ప్రత్యేక కార్యక్రమాల అమలు. జగ్గడిగుంటపాలెంలో ఇంటింటికి తెలుగుదేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ. తెనాలిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ. మధ్యవర్తిత్వంతో గల ప్రయోజనాలపై అవగాహన కల్పించిన న్యాయమూర్తులు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సంజీవని పర్వతోద్ధారక పూజా మహోత్సవం. ఆలయ ఈవో హరిప్రసాద్ నేతృత్వంలో నిర్వహణ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.